ఆయన వయసు 89 ఏళ్లు. పేరు కల్లెం నరసింహారెడ్డి. అచ్చం రైతు బిడ్డ. ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. 30 ఏళ్లు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ కూడా వ్యవసాయమే. 5,000 ఎకరాలు లీజుకు తీసుకొని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి కూడా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. కొన్నాళ్ల క్రితం మాతృభూమిపై మమకారంతో తెలంగాణకు తిరిగి వచ్చారు. చిలుకూరు సమీపంలో కల్లెం నరసింహారెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో సాగు పద్ధతులతో పేరు గడించిన కల్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు, చెట్లు పెంచి ప్రకృతిలోనే జీవితం గడుపుతున్నారు. దేనికి వయసు అడ్డురాదని ఇప్పటికే తన పనులన్నీ తానే చేసుకుంటారు. తోటంతా కళ్లియ తిరగనిదే ఆయనకు నిద్ర పట్టదు. తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కల్లెం నరసింహారెడ్డి ఇప్పుడు మరోలా వార్తల్లోకి ఎక్కారు. వ్యవసాయ క్షేత్రంలో తన భార్య కల్లెం లక్ష్మి విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుంటున్నారు. భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. భార్యపై ఉన్న ప్రేమతో రాజస్థాన్ లో విగ్రహాలు తయారు చేయించారు. ఆమె ఒంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు. నా పేరు కల్లెం నరసింహారెడ్డి. 89 సంవత్సరాలు. మా నాన్నగారి పేరు రాజిరెడ్డి, మా అమ్మ పేరు పెంటమ్మ. మాది ఓల్డ్ సిటీలో 250 ఎకరాల భూమి ఉండేది. అది డిఫెన్స్లో పోయింది. అప్పటి నుంచి నేను ఇక్కడ చిలుకూరు బాలాజీ పాద సన్నిధిలో ఒక 3 ఎకరాల మామిడి తోటలో కల్లెం నరసింహారెడ్డి వ్యవసాయ కళాక్షేత్రం అని బిరుదు నామకరణం చేసి అందులో ఒక ఇల్లు కట్టుకొని మా ఆవిడ నేను ఉండేవాళ్ళము. ఈ మధ్యన ఈ 19 డిసెంబర్ 25న 24న చనిపోయింది. రేపు ఆమె పేరు మీద 10 మందికి స్నేహితులకు, బంధువులను పిలవాలని అనుకుంటున్నాను. జ్ఞాపకార్థం గురించి ఆమె విగ్రహ ప్రతిష్టాపన రేపు జరుగుతుంది 19వ తేదీన. ఎప్పుడు అనేవారు, నాదొక్కరిదెందుకు, మీదొక్కరిదెందుకు, నాతో పాటు ఇద్దరు కలిసి ఉండాలంటే ఆమె కోరిక మేరకు 2 చేయించి పెట్టాము. రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉంది. తీసుకెళ్ళి బాగు చేయాలి అంటారు.